క్రిప్టో కరెన్సీ మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. మెటా క్రిప్టో చెల్లింపులను అడ్డుకునేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక క్రిప్టో వంటి ఇల్లీగల్ ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలతో అమాయకులు నష్టపోతున్నారని చెప్పారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ కు కొన్ని అనుమతులు ఉన్నా మరికొన్ని సంస్థలు ఫేక్ యాప్లతో ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. ఇక ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, మోసాలకు పాల్పడిన వారిని గుర్తించి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. అధిక లాభాపేక్ష అంటే ఒక విధంగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలతోని ఆర్థిక లబ్ధి పొందాలని చెప్పని భావించడము, అధిక వడ్డీ కూడా జూదంలోనే వస్తుంది. అధిక లాభాపేక్షను ఎరజూపి అమాయక ప్రజానీకాన్ని ఏదైతుందో ఎకరాయికలో 10 times లబ్ధి వస్తున్న వరకల్లా ఎవరైనా ఆకర్షితులవుతారు. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఇది డైరెక్ట్లీ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్సైడ్ ది నేషన్. బిట్ కాయిన్ ఇవి కొన్ని ఏదైతుందో లీగల్లీ పర్మిసబుల్ ఇంటర్నేషనల్ లెవెల్ అనుమతి పొందినవి ఉన్నాయి. వాటిని ఆసరా చేసుకొని ఏ విధమైన అనుమతి లేకుండా ఫేక్ యాప్ క్రియేట్ చేసి ఇవాళ అమాయక ప్రజానీకం ఈ అధిక లాభాపేక్ష ఎర్రజూపి, అందులో పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అమాయక ప్రజానీకం అని చెప్పంటే గ్రామీణ ప్రజానీకమే కాదు, మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఒక నేరం జరుగుతున్నట్టు ఏదైతే ఉందో వీళ్ళ పోలీసు అధికార యంత్రాంగం దృష్టికి వస్తే సూమోటోగా మీరు విచారణ చేసే అధికారం మీకున్నది, చేయకుండా బాధ్యత రాహిత్యం. సీఎం గారిని కూడా ఏదైతే ఉందో మీరు రాష్ట్ర స్థాయి లోపల మీ పోలీసు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయండి. అక్వెంటెన్స్ లేకుంటే ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి ఒక ట్రాన్సాక్షన్ జరగదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతే ఉన్నదో ఇది మన రాష్ట్ర పరిధిలో ఏ మేరకు దీన్ని నిలువరింపు చేయగలుగుతాం, అంటే రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏ మేరకు అమలు చేయగలుగుతాము, నిలుపుదల చేయగలుగుతాము ఒక అంశమైనట్టయితే ఇది జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా పొందవలసిన ఆవశ్యకత ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అమాయక ప్రజానీకం యొక్క పెట్టుబడులు అని చెప్పంటున్నాను నేను. వాడు చెమటోడు సంపాదించిన సొమ్ము, చెమటోడు ఆర్జించిన సొమ్ము అని చెప్పంటున్నా. ఇప్పుడు ఎవడైనా ఏదైతే పైసకు 10 పైసలు చెప్పినప్పుడు ఎవడైనా ఆశపడతాడే.